తెలుగు సంబరాల తీయదను అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాజాగా స్పోర్ట్స్ సిటీకి సంబంధించి అప్డేట్స్ వస్తున్నాయి. ప్రపంచాన్ని తలదన్నటువంటి విధంగా ఒక స్పోర్ట్స్ సిటీని నిర్మించేటువంటి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు కనపడుతుంది. అసలు ఈ స్పోర్ట్స్ సిటీ ఎక్కడ నిర్మిస్తున్నారు, దీనివల్ల ఎలాంటి లాభాలు చేకూరేటువంటి అవకాశం ఉంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో అమరావతిలో ఇప్పటికీ అనేక కార్యక్రమాలు, అభివృద్ధి సంబంధించినటువంటి అన్ని జరుగుతున్నాయి. దీనిలో భాగంగా స్పోర్ట్స్ సిటీ అనేటువంటిది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట. ఎక్కడ నిర్మిస్తున్నారు, ఎంత మేర నిర్మిస్తారు, దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? అంటే కొద్ది రోజుల క్రితం రెండు హింట్స్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఒకటేంటంటే బీసీసీఐతో కలిసి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏపీలో క్రికెట్ అకాడమీలు పెట్టాలనేటువంటి ప్రపోజల్లో మూలపేట దగ్గర ఒక అకాడమీని పెడుతున్నాం అనేటువంటి ఒక ప్రకటన చేశారు. ఆల్రెడీ విశాఖలో ఒకటి ఉంది, దానికి ఎడిషన్గా విజయనగరంలో ఇంకొక స్పోర్ట్స్ అకాడమీ, క్రికెట్ అకాడమీ, స్టేడియం కూడా నిర్మిస్తున్నట్టుగా ప్రపోజల్ అన్నట్టు. స్టేడియం ఇప్పుడు ఉన్నదాన్ని మోడర్నైజ్ చేశారు విశాఖలో. సో రెండోది మూలపేట దగ్గర అన్నారు. మూలపేట ఎక్కడుంది, ఇది ఏదో మారుమూల ప్రాంతంలో ఉందని అందరూ అనుకున్నారు. తర్వాత అది ఫస్ట్ హింట్. రెండో హింట్ ఏంటంటే ఐకానిక్ బ్రిడ్జ్ డిజైన్ని మార్చారు. రాయపూడి నుంచి మూలపేటకు కడుతున్నాం అని చెప్పని ఒక ప్రకటన చేశారు. సో అసలు అక్కడ విజయవాడ నగరానికి దాదాపు ఒక 15 నుంచి 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న మూలపేట దగ్గర క్రికెట్ అకాడమీ ఎందుకు పెడుతున్నారు? విజయవాడలో ఆల్రెడీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ ఉంది. ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ఆ మున్సిపల్ గ్రౌండ్లోనే జరుగుతాయి. క్రికెట్ మ్యాచ్లు ఇదివరకు జరిగాయి, ఇప్పుడు జరగట్లేదు. సో ఎడిషనల్గా స్పెషల్గా ఒక పెద్ద గ్రౌండ్ ఉండాలని చెప్పని మంగళగిరిలో ఒక నిర్మాణం చేశారు. 12 సంవత్సరాలు కట్టారు. అది 12 సంవత్సరాలు కట్టడము, రకరకాల సమస్యలు, గత ప్రభుత్వ హయాంలో దాన్ని ఎంకరేజ్ చేయకపోవడం, ఇవన్నిటి వలన అక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్లు స్టాండర్డ్కి అది సరిపోదని చెప్పని తేల్చారు. సో దాన్ని ఏదో జోనల్ రంజీ మ్యాచ్లకి వాటికి ఉపయోగిద్దామని చెప్పి అనుకున్నారు. ఇంకొకటి భారీ స్టేడియం నిర్మించాలనేటువంటి ప్రపోజల్ చేశారు. అమరావతిలో ఆల్రెడీ డిజిగ్నేటెడ్ స్పోర్ట్స్ సిటీ ఒకటి ఉంది. అమరావతిలో నిర్మించాలనుకున్నటువంటి నవనగరాల్లో క్రీడా నగరం కూడా ఒకటి. దానికోసం 1640 హెక్టార్ల భూమి, అంటే దాదాపు 4,500 ఎకరాల భూమిని కేటాయించారు. అది కూడా కృష్ణానదిని ఆనుకుని ఉండేటువంటి ప్రదేశంలోనే ఈ కేటాయింపులు జరిగినాయి. అక్కడ ఇంకొక విషయం ఏంటంటే, లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు పివి సింధుకి ల్యాండ్ కూడా ఇచ్చారు, షటిల్ బ్యాడ్మింటన్ అకాడమీ పెడతారని చెప్పనే దీని మీద. ఇప్పుడు అమరావతి మొత్తాన్ని డెవలప్ చేస్తున్నటువంటి క్రమంలో మూలపేట ఏరియా ఒక సెంటర్ పాయింట్గా మారుతుంది. నిన్న మనం మాట్లాడేటప్పుడు కూడా కొన్ని అనుకున్నాము, నదికి అవతల వైపు కూడా భూసేకరణ జరగవచ్చు అని చెప్పని. ఆల్రెడీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేసినేని చిన్ని, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది, బోండా ఉమ, మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, వసంత కృష్ణప్రసాద్, వీళ్ళందరూ కూడా ఒక వారం క్రితం ఆ ప్రాంతాలన్నింటిలో పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అలానే ప్రైవేటు భూములు సేకరించాల్సి వస్తే అక్కడ చేయగలిగినటువంటి సేకరణకు అవకాశం ఉన్నటువంటి మార్గాలు, వీటన్నిటి మీద అధ్యయనం చేశారు. ఫైనల్గా నిన్న నారాయణ గారు కూడా పర్యటించారు. సో సాయంత్రానికి దాని మీద ఒక అప్డేట్ వచ్చింది. స్పోర్ట్స్ సిటీ 1600 ఎకరాల్లో మేము పెడతామని చెప్పాను. 1600 ఎకరాలు అనేది నంబర్ బాగాలేదు, కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 2000 ఎకరాలు చేయొచ్చు దాన్ని. అది కూడా మూలపేట దగ్గర ఎక్కడైతే ఐకానిక్ బ్రిడ్జ్ ల్యాండ్ అవుతుందో, రాయపూడి నుంచి వచ్చి ఎక్కడ ల్యాండ్ అవుతుందో అక్కడ నుంచి విజయవాడ వైపుకి వచ్చేటువంటి మార్గంలో దాదాపు ఒక 3 నుంచి 6 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా పరిశీలించారు. ఒక 3 కిలోమీటర్లు కేవలం కాలినడకను తిరిగారని చెప్పని వార్తలు వస్తున్నాయి. అందులో అక్కడ చిన్న లంక, పెద్ద లంక అని కృష్ణానది లంకలు, కృష్ణానదిని ఆనుకుని ఉన్నటువంటి లంకలు ఉన్నాయి. అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి. కొంతమంది స్వచ్ఛందంగా అక్కడ వ్యవసాయం కూడా చేసుకుంటారు. సో అవన్నీ ప్రభుత్వ భూములే. ఇప్పుడు వాటన్నిటి మీద కూడా ఒక సమగ్ర నివేదిక ఇచ్చేటువంటి బాధ్యతని కృష్ణా జిల్లా, అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోకి వచ్చేవి, ప్రస్తుతం ఇది ఎన్టీఆర్ జిల్లాలోకి వస్తుంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వాళ్ళు ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా అక్కడ భూసేకరణ జరుగుతుంది. వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సిటీని కట్టడానికి కావాల్సినటువంటి ప్రణాళికని, బహుశా అది పీపీపీ మోడల్లో వెళ్ళొచ్చు. రివర్ ఫ్రంట్ ఉండడం వల్ల వాటర్ గేమ్స్కి వాటికి సంబంధించి కూడా ఒక అనుకూలత ఉంటుంది. బోటింగ్ సంబంధించి ఆల్రెడీ మొన్న కాంపిటీషన్ జరిగినట్టు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడే హుస్సేన్ సాగర్లో రెగట్టా పోటీలు అని చెప్పి ఇంటర్నేషనల్ వరల్డ్ లెవెల్ పోటీలు కూడా ఆర్గనైజ్ చేశారు. తర్వాత హుస్సేన్ సాగర్ ఎవరు పట్టించుకోవాలి, అంటే 2-3 సార్లు వాళ్ళు ప్యూరిఫై చేసి దాన్ని మళ్ళీ అక్కడ ఆ స్టాండర్డ్స్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఏకంగా అక్కడ నది, అంటే ప్యూర్ వాటర్, మంచినీళ్ళే ఉండేటువంటిది కాబట్టి స్పోర్ట్స్ వాటర్ స్పోర్ట్స్ రిలేటెడ్వి క్రికెట్ రిలేటెడ్, ఇప్పుడు క్రికెట్కి సంబంధించి బీసీసీఐతో ఒక ఒప్పందం జరిగింది.
ఆ ఒప్పందం సారాంశం ఏంటంటే 60% వ్యయం భరించడానికి బీసీసీఐ రెడీగా ఉంది. దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఇప్పుడు మొతేరాలో ఉన్నటువంటిది, అహ్మదాబాద్ దగ్గర ఉన్నటువంటి స్టేడియము 1,25,000 మంది కూర్చునేటువంటి స్టేడియం. దాన్ని మించి 1,30,000-1,35,000 మంది కూర్చునేటువంటి స్టేడియం నిర్మించాలనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు. దాదాపుగా 800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి, 800 కోట్లు అంటే 1000 కోట్లు చేస్తారు ఎట్లా చేసి, ఏవో ఒక ఎడిషన్స్ ఉంటాయి మళ్ళీ. దానికి ఒక 60 ఎకరాల ల్యాండ్ కావాలని చెప్పని అడిగారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 40% బేర్ చేయడానికి రెడీ అయింది. బీసీసీఐ 60% నిధులు వెచ్చించడానికి రెడీ అయింది. సంవత్సరానికి 10 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఉండే విధంగా బీసీసీఐ ఒక మాట కూడా ఇచ్చిందని చెప్పని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు చెప్తున్నారు. సో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్లో క్రికెట్ రిలేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అంత పెద్ద స్టేడియము, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం జరిగితే కనుక స్పోర్ట్స్కి, ముఖ్యంగా క్రికెట్కి అది మంచి ఊతం ఇచ్చేటువంటి నిర్ణయం అవుతుంది. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని బహుశా రాష్ట్ర ప్రభుత్వం నదికి అవతల వైపున స్పోర్ట్స్ సిటీ ప్లానింగ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. 1600 నుంచి 2000 ఎకరాలు అయితే తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే హైదరాబాద్లో కూడా స్పోర్ట్స్ సిటీ అనేటువంటి ప్రపోజల్ గతంలో చేశారు. శామీర్పేట సైడ్ అసలు మొత్తం అక్కడ నిర్మించే ప్రయత్నం కూడా చేశారు. బట్ అది ఇంకా అక్కడే ఉండిపోయింది. సో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి రియల్ ఎస్టేట్ భూమి కోసం హైదరాబాద్లో అప్పుడు చేసినటువంటి ప్రతిపాదన. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఒక ప్రతిపాదన చేశారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతామని చెప్పని అన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎక్కడ పెడతాన్నారు రేవంత్ రెడ్డి గారు? బాలయోగి స్టేడియం ఉంది కదా, జిఎంసి బాలయోగి స్టేడియం, గచ్చిబౌలి ఏరియాలో స్పోర్ట్స్ విలేజ్ అని చెప్పని 2000 సంవత్సరం, 2001, 2002 ఆ టైంలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెవలప్ చేసింది. నేషనల్ గేమ్స్ని 2002లో ఆర్గనైజ్ చేసింది. చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రి. అదేవిధంగా అక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇప్పుడు కూడా మీరు చూస్తే క్రికెట్ స్టేడియం, అక్కడ క్రికెట్ స్టేడియం లేదు, ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది. ఫుట్బాల్ గ్రౌండ్, రన్నింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్ కి సంబంధించి బాస్కెట్బాల్, వాలీబాల్, హాకీ, ఆస్ట్రోటర్ఫ్ కోర్టులు ఉన్నాయి. అక్కడ 4 కోర్టులు వేశారు. స్విమ్మింగ్ పూల్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. అవన్నీ గాలికి వదిలేశారు. కొత్తగా స్పోర్ట్స్ సిటీ ఎక్కడో కడతామని ప్రపోజ్ చేశారు. ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా వదిలేస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం ప్రపోజ్ చేశారంటే ఈ కాంప్లెక్స్ను ఉపయోగించుకొని స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతానన్నారు. సో అది కొంత వైజ్ డెసిషన్. అప్పుడు ఏంటంటే ఉత్తర హైదరాబాద్లో ఏదో రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది, భూమి ఉంది, అది ఉంది, ఇది ఉంది అని బాగా యాడ్స్ కూడా వచ్చాయి విపరీతంగా. సో అందుకని పెద్దగా ఎవరికి ఎక్కినట్లేదు. కొత్తగా కట్టాల్సినంత అవసరం ఏముంది అనేది కదా. ఇప్పుడు 20 సంవత్సరాలు అయినా కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెక్కు చెదరలేదు. మెయింటైన్ చేస్తే అద్భుతంగా ఉంది. ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగి, బాస్కెట్బాల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ జరిగినాయి ఆ గ్రౌండ్స్లో, కానీ ఎవరు పట్టించుకోవాలా. ఇప్పుడు వైజ్గా రేవంత్ రెడ్డి గారు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఉపయోగించుకుని మేము యూనివర్సిటీ పెడతాం అనేటువంటి మాట చెప్పారు. అది కొంత నమ్మడానికి నమ్మశక్యమైనటువంటి మాట. ఇంకో విషయం ఏంటంటే 2003లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్, ఆఫ్రికా, ఆసియా ఖండాలకు చెందిన దేశాలన్నీ పార్టిసిపేట్ చేసినాయి. ఇప్పటికి కూడా హైదరాబాద్లో వీరా అని పేరున్న బస్సులు తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ రోజు ఆఫ్రో ఏషియన్ గేమ్స్కి వీరా మస్కట్, వీరా పేరు మీద బస్సులు స్టార్ట్ చేసింది గవర్నమెంట్. అప్పుడు ఇప్పటికే కనిపిస్తూ ఉంటాయి. అంటే మనం ప్రజల సొమ్ము కాబట్టి అత్త సొమ్ము అల్లుడి దానం లాగా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకోకుండా ఎక్కడికో వెళ్ళేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కాకుండా ఇప్పుడు అమరావతిలో వచ్చేసరికి ఏమవుతుందంటే కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఎక్కడైతే కొత్తగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి దాన్ని ఒక వెన్యూ కింద మారుస్తారో ఫ్యూచర్లో భవిష్యత్తు అవసరాలు దాన్ని విస్తరించుకోవడానికి అవకాశం ఉంటుంది. అమరావతి నగరంలో అవైలబిలిటీ ఉన్నటువంటి స్పోర్ట్స్ సిటీకి మాత్రమే పరిమితం అయితే భవిష్యత్తు విస్తరణకు అవకాశం ఉండకపోవచ్చు. అందుకని చెప్పి, ఎందుకంటే అవతల వైపు నది ఉంది, యువతల వైపు రాజధాని ఉంది, అంటే అడ్మినిస్ట్రేటివ్ సిటీ మొత్తం కూడా దాని పక్కనే వస్తుంది, స్పోర్ట్స్ సిటీ పక్కనే. బహుశా అందుకనే ఏపీ గవర్నమెంట్ కొంచెం ముందు చూపుతో ఆలోచించి 2 ప్రాంతాలను ఇంటిగ్రేట్ చేస్తే కనుక. ఇంకోటి, కృష్ణా జిల్లా క్రికెట్ కల్నల్ సికే నాయుడు ఫస్ట్ కెప్టెన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీం. ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో వచ్చేటువంటి ప్రాంతాల్లో స్పోర్ట్స్, అలానే ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఇంకోటి వాలీబాల్. మనకు తెలియదు, బ్రిటిష్ వాడి టైంలో కూడా వాలీబాల్ టాప్ ప్లేయర్స్ ఉండేవాళ్ళు, ఖోఖో టాప్ ప్లేయర్స్ ఉండేవాళ్ళు, షటిల్ బ్యాడ్మింటన్ కూడా టాప్ ప్లేయర్స్ ఉండేవాళ్ళు. ఈడ్పుగంటి ఈశ్వరరావు అనుకుంటా ఆయన పేరు, ఇంటర్నేషనల్ వాలీబాల్ ప్లేయర్. ఆయన అంత పేరు తెచ్చుకున్నటువంటి ప్లేయర్స్ ఉండేవాళ్ళు. సో ఒక వైజ్ డెసిషన్ ఏంటంటే ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోకి రాజధానికి 2 వైపులా ఉండే విధంగా స్పోర్ట్స్ సిటీని డెవలప్ చేస్తే. ఇంకో పాయింట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అది తెలంగాణ సరిహద్దులకు చాలా దగ్గర ప్రాంతం ఉంది. 30-40 కిలోమీటర్స్ దూరంలో తెలంగాణ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏ రకంగా చూసినా కానీ అది ఒక సెంట్రల్ పాయింట్ అయింది. ఇప్పుడు 1,25,000 మంది, 1,30,000 మందితో క్రికెట్ స్టేడియం కడితే
వచ్చే ఆడియన్స్ ఎక్కడి నుంచి రావాలి, ఆ యాక్సెసిబిలిటీ ఉండాలి కదా. సో ఇవన్నీ ఆలోచించి బహుశా నదికి అవతల వైపు అయితే స్పోర్ట్స్ సిటీ వలన ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటాయి అనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా ఉంది. ఆ క్రమంలోనే ప్రాథమిక సర్వే చేశారు. ఇప్పుడు కలెక్టర్ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా స్పోర్ట్స్ సిటీ పైన మరింత ఫోకస్ పెట్టేటువంటి అవకాశం. ఇప్పుడు 2028కి నేషనల్ గేమ్స్ కండక్ట్ చేస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో, అది కూడా అమరావతి రీజియన్లో. అంటే ఏంటి, ఈ 3 ఏళ్ళు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని ఉండాల్సిందే 2028కి కట్టాలంటే. మనం ఇప్పటివరకు ఒలింపిక్స్ ఆర్గనైజ్ చేయలేదు, దేశంలో ప్రపంచంలోనే టాప్ 5 కంట్రీస్లో మనం ఉన్నామని చెప్పుకుంటున్నాం గొప్పగా. మన ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలంటే ఎవరో ఒకరు ఇనిషియేషన్ తీసుకోవాలి కదా. బహుశా అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు స్పోర్ట్స్ అంటే ఇండోర్ లాంటి ప్రాంతాలే ఎప్పుడెవరు గుర్తొస్తుంటాయి మన దేశంలో. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చదువుకోవడానికి కానీ ఎన్ఐ చేయడానికి కానీ అక్కడికి వెళ్తుంటారు, సాట్ కానీ ఇవన్నీ చేయడానికి చదువుకోవడానికి కూడా. సో అలాంటిది ఇప్పుడు 2వ స్పోర్ట్స్ రాజధానిగా చెప్పుకోవచ్చా ఇండోర్తో పాటుగా? ఇక్కడ ఖచ్చితంగా అంటే డిఫరెంట్ గేమ్స్. ఇప్పుడు ఒకటేంటంటే ఒకటే క్రికెట్ని ప్రోత్సహించే విధంగా ఉంటే, అప్పట్లో ఏంటంటే ఇండోర్ రాజులు వాళ్ళు స్పెషల్గా క్రికెట్ని ఎంకరేజ్ చేయడం అనేది కలిసి వచ్చింది. బరోడా కానీ ఇండోర్ కానీ అక్కడ ఉన్నటువంటి రాజులు వాళ్ళు మన బ్రిటిష్ సంస్థానాలతో ఉన్నటువంటి బ్రిటిష్ రాజ్యంతో ఉన్నటువంటి ఒప్పందాల మేరకు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ప్రమోట్ చేశారు. అందుకని అక్కడ ఆ అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు ఇది స్వతంత్ర భారతదేశంలో కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు ముందు క్రియేట్ చేస్తే వాళ్ళ దగ్గరికి అవకాశాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పటివరకు ఎవరు ఫోకస్ చేయలే, స్పోర్ట్స్ మీద పెద్దగా పెట్టాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ భావించారు. ఒలింపిక్స్ పథకాలు వచ్చినప్పుడు మాత్రం పర్టికులర్ భారతదేశం లేదే అని మనం బాధపడతాం. రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు కదా. ఇన్ని కోట్ల మంది ఉన్నటువంటి దేశంలో 2 పథకాల ఎందుకు మనం ఎక్కువ పథకాలు సాధించలేము అనేటువంటి మాట మాట్లాడాలి. కాబట్టి దానికి ఒక విజన్ ఉండాలి. ఈరోజు ఇక్కడ స్పోర్ట్స్, హైదరాబాద్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ పుట్టినా కానీ, అమరావతిలో స్పోర్ట్స్ సిటీ పుట్టినా కానీ తెలుగు వాళ్ళకే కాదు దేశం మొత్తంలో ఉన్నటువంటి యువతరానికి అవకాశాలు కల్పించేటువంటి ఒక వనరుగా మనం చూడాల్సి ఉంటుంది. సో ఆ భవిష్యత్ దార్శనికత ఉంటే ఖచ్చితంగా అటువంటి సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. మనం ఎక్కడో చైనాలో చిన్నపిల్లలప్పటి నుంచే ట్రైనింగ్ ఇస్తున్నారు అని చెప్పి వీడియోలు చూసి సంతోషపడతా ఉంటాం కదా. ఆ ప్రయత్నం మనం ఎందుకు చేయట్లేదు అనే ప్రశ్నకు సమాధానమే ఈ నిర్మాణాలపైన వీళ్ళు ప్రణాళికని ఆవిష్కరించడం అనేది. భవిష్యత్తులో ఖచ్చితంగా దేశానికి అద్భుతమైనటువంటి క్రీడాకారులను అందించేటువంటి వనరులుగా అవి ఉపయోగపడాలనే లక్ష్యంతోనే ఇప్పుడు వాటికి బీజాలు పడుతున్నట్టుగా మనం భావించవచ్చు. రైట్ సార్. అది ప్రస్తుతం అమరావతిలో స్పోర్ట్స్ సిటీకి సంబంధించి, సిటీ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికీ అధికారులు దానికి సంబంధించి భూసేకరణ కానీ ఏ ప్రాంతంలో అనువుగా ఉంటుందో దానికి సంబంధించినటువంటి ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేస్తున్నట్టు కనపడుతుంది. ఒకవేళ ఈ స్పోర్ట్స్ సిటీ అనేది కూడా రూపుదిద్దుకుంటే అమరావతిలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్పోర్ట్స్ సిటీలలో ఇదొక మైలురాయిగా మారేటువంటి అవకాశాన్ని అయితే చూడవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.